హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్, మనకు హైదరాబాద్లో ధర్నా చౌక్ ఎలాగో ఢిల్లీలో జంతర్ మంతర్ వేదిక అలాగా చాలామంది రాజకీయంగా కావచ్చు, తమ సమస్యల కోసం కావచ్చు, దేశ రాజధానికి వెళ్ళి అక్కడ నిరసన తెలపడం అనేటువంటిది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల 2 నెలల నుంచి జంతర్ మంతర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే, నిద్రలో కూడా ఉలిక్కిపడి కావాల్సింటే మీరు బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, రాజకీయ పార్టీ వాళ్ళని అడగండి. జంతర్ మంతర్ మీకు తెలుసు, కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఒకటి ఏడ్చింది కదా, అది వచ్చి 36 రోజుల పాటు ధర్నా చేసింది కదా అని వాళ్ళు విసుక్కోవడం మనకు గమనిస్తుంది. కాబట్టి జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పేరుట ఒక ఆర్గనైజేషన్ దాదాపు 36 రోజుల పాటు ఏకబిగిన నిరసన దీక్షలు చేసి అదొక పెద్ద పండుగలాగా, ఉత్సవంగా, బ్రహ్మోత్సవంలాగా, ప్రబల ఉత్సవంలాగా నిర్వహించి అక్కడ తిండి తీర్థాలైతేనేమి, వినోదాలైతేనేమి, రీల్స్ చేసుకునే వాళ్ళైతేనేమి ఎవరికి కూడా కొదవలేదు అన్న విధంగా చూసేవాళ్ళు ఇదేమి వీళ్ళు ధర్నా చేయడానికి వచ్చారా, నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారా, సమస్యలపై పోరాడడానికి వచ్చారా, లేదా సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడం కోసం వచ్చారా అనేటువంటి అనుమానాలు పుట్టించేంత అసూయతో కూడుకున్న భావన కలిగేలాగా అక్కడ ఉద్యమం జరిగింది. ఓకే, వాడు పిక్నిక్ స్పాట్కి వచ్చినట్టే వచ్చిండొచ్చు, కానీ లాఠీ దెబ్బలైతే తిన్నారు కదా, టీయర్ గ్యాస్ షెల్స్ అయితే పడ్డాయి కదా, పేలెట్స్ని గన్నుతో షూట్ చేస్తే వచ్చి శరీరాలకు గాయాలైతే చేసుకున్నారు కదా. ఇంత చేసుకున్నారు కాబట్టే వాళ్ళ ఉద్యమం ద్వారా 36 రోజుల సుదీర్ఘ ఉద్యమం ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రిని బేషరత్తుగా రాజీనామా చేసే స్థితి దాకా తీసుకొచ్చారంటే నిజంగా ఆ ఉద్యమం సక్సెస్ అయినట్టే లెక్క. ఓకే, ఇదంతా కూడా మనం చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం, ఇదొక గత చరిత్ర. అయితే బాహుబలి 1, బాహుబలి 2 లాగా ఇప్పుడు అంటే మనకు సీజన్ 1, సీజన్ 2 అని ఎలాగైతే మనకు సీజనల్ ఫీవర్స్ ఉంటాయో సినిమా ఇండస్ట్రీలో, అలాగే ఇప్పుడు ఉద్యమాల్లో కూడా సీజన్ 2 వచ్చిందట. ఇది మరీ ఆశ్చర్యం. ఇప్పుడు జంతర్ మంతర్ సీజన్ 2 అంటున్నాడు అభిజిత్ దివ్కే. అదేంటది? జంతర్ మంతర్ సీజన్ 2 అంటే ఏంటి? మళ్ళీ ఒక ఉద్యమం చేస్తారా ఏంటి? మళ్ళీ అక్కడ ఫెస్టివల్ నడుస్తుందా ఏంటి? మళ్ళీ అక్కడ రీల్స్ చేసుకునే వాళ్ళు చేరుతారా ఏంటి అంటే, అబ్బే అవన్నీ కాదండి. ఈసారి మేము జంతర్ మంతర్ 2లో ఉద్యమం చేసే ఆ కాన్సెప్ట్లో భాగంగా ప్రస్తుతం మేమందరం కూడా దేశవ్యాప్తంగా తిరుగుతాము. ప్రజల మనసును, ప్రజల కష్టాలను, ప్రజల సమస్యలపైన మేము విని వాళ్ళ వాయిస్ రికార్డు చేసుకొని ఆ తర్వాత జంతర్ మంతర్ వేదికగా వచ్చి సుదీర్ఘమైన పోరాటం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము అని ఢిల్లీలోన అభిజిత్ దివ్కే బాంబు పేల్చారు. ఇప్పటిదాకా ఏదో అయ్యిందేదో అయిపోయింది, ఆ పిల్లలు ఏదో కోరారు, పప్పు బెల్లాలు కోరినట్టు వాళ్ళు ఏదో కోరారు, మారం చేశారు, లేదు మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. సరే, పోతే పోయింది, ఆయన రాజీనామా చేశారు కదా, ఇక పీడ వదిలింది అని అనుకోవడానికి వీల్లేదు ఎన్డీఏ సర్కార్కు. ఇప్పుడు ఇంకొక పక్కలో బల్యం తయారైంది. అంటే ఏంటి? అభిజిత్ దివ్కే వాళ్ళు అనుకున్నంత తేలిగ్గా పైకి వెళ్ళిపోయేవాడు కాదు. అతను పక్కగా వచ్చాడు, ఆలోచించి వచ్చాడు, పాతుకుపోవడానికే వచ్చాడు. పైగా ఆయనది ఇండియా స్వస్థలం. అమెరికాలో ఆయన ఉద్యోగరీత్యా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఇండియాకు రావడంతో పెద్ద లక్ష్యంతోనే వచ్చాడు. అతను ఇది రాజకీయ పార్టీ కాదు అంటున్నాడు, కానీ ఆయన చేసే పనులు, చేస్తున్న కార్యకలాపాలు ఇవన్నీ చూస్తుంటే రాజకీయ ఛాయలు, రాజకీయ రంగుతోనే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అభిజిత్ దివ్కే ప్రకటించిన జంతర్ మంతర్ సీజన్ 2 ఆసక్తికరమైన మలుపు తీసుకునింది. ఇక్కడ రెండంచెలుగా ఉంది. ఒకవైపు ఏమో ఉద్యమం చేయడానికి సీజేపీ సిద్ధమవుతూ ఉంటే, మరోవైపు చాప కింద నీరులాగా ఈ సీజేపీ పైన కేసులు వేయడానికి, ఎంక్వైరీలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పావులు కూడా కదుపుతోందా అన్న అనుమానాలు ఇప్పుడు మనకు తలెత్తుతున్నాయి. ఆల్రెడీ జంతర్ మంతర్లోన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నప్పుడు ఇది ఫేక్ ధర్నా అని, ఇది ఫేక్ నిరసనలని, పెయిడ్ నిరసనలని, విదేశీ కుట్ర అని, దేశద్రోహులు ఇందులో పాల్గొన్నారని, ఇస్లామిక్ జెండాలు కనిపించాయని, పాకిస్తానీయులు వచ్చారని, సిక్కులు వచ్చారని మనం ఎన్నెన్ని ఆరోపణలు చేయాలో అవన్నీ ఆరోపణలు చేశారు. ఆఫ్ ఆల్ దట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గెట్ రిజైన్డ్. దట్ ఈస్ ది ఇన్ఫరెన్స్ ఆఫ్ ది మూమెంట్. సో ఈ మూమెంట్ యొక్క సారాంశం ఏంటంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బేషరత్తుగా రాజీనామా చేయడమే. సో ఇక్కడ ఏంటంటే అది అక్కడితో ఆగిపోలేదు. ఆ ఉద్యమం అయిపోయింది,
లక్ష్యాలు నెరవేరాయి, అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంటే లేదు లేదు బాస్, మేము దాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నామని. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక పరిణామం జరిగితే తదనంతరం ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. సో మరోవైపు ఆ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తుల కార్యకలాపాలు, న్యాయస్థాన వ్యాఖ్యలపై వినియోగం, ఫేక్ లా డిగ్రీలు తదితర అంశాలపై న్యాయవాది రాజా చౌదరి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రం, సిబిఐ, బీసీఐ, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖల నుంచి సమాధానాలు కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇది తాజా సమాచారం. ఒకవైపు ఏమో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది గవర్నమెంట్కు, సిబిఐకి, అందరికీ కూడా, ఏంటి ఇట్లా పిటిషన్ వేశారు, దీనిపైన మీ సమాధానం చెప్పండి అని. మరోవైపు ఏమో వీళ్ళు నిర్మోహమాటంగా రెండో భారీ ఉద్యమానికి కూడా రెడీ అయిపోతూ ఉన్నారు. సో సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దివ్కే తొలి దశ ఉద్యమానికి కొనసాగింపుగా సెకండ్ సీజన్గా సీజన్ 2 అని అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లోన చాలామంది అడుగుతున్నారట, జంతర్ మంతర్ సీజన్ 1 అయిపోయింది, సీజన్ 2 ఎప్పుడు బాస్ అని. చూసారా, ఉద్యమాన్ని కూడా ఫెస్టివల్గా చేసుకోవడం అనేది ఇండియాలో మనం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో ఇలా జరగలేదేమో. గాంధీ కాలంలోనే జరిగేదట ఉప్పు సత్యాగ్రహము, ఆ తర్వాత విదేశీ వస్త్ర అపహరణ, బహిష్కరణ, ఇలాంటివన్నీ కూడా మౌనంగా నవ్వుతూ వాళ్ళు కొడుతున్నా కూడా అలాగే కూర్చుండడం అనేటువంటిది. బట్ ఇప్పుడు కొత్త పంతాలో జెంజీ అని దీనికి ఒక ముద్దు పేరు పెట్టి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఉద్యమం చాలా చాలా ఆసక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సీజన్ 2 ఎప్పుడు బాస్ అని వస్తున్న ప్రశ్నలకు స్పందిస్తూ, డోంట్ వరీ, త్వరలోనే వస్తుంది, మేమంతా ప్లాన్ చేస్తున్నామని అభిజిత్ దివ్కే చెప్పాడు. ఇప్పుడు అందరి ఎదుట కూడా చెప్పారు. సిజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ తదుపరి దశను దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లే ఆలోచన ఉంది. జనతాకి బాత్ సునో, ప్రజలు ఏం చెప్తున్నారో విందాం, లిజనింగ్ టూర్ అని కూడా అన్నారు దీన్ని. జనతాకి బాత్ సునో పేరుతో ప్రజల సమస్యలను నేరుగా వినడం, వాటిని రికార్డు చేయడం తమ ప్రధాన లక్ష్యాలని వారు ప్రకటించారు. సీజన్ 2లో యువతతో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ పరిస్థితులను సోషల్ ఆడిట్ చేయించాలని సిజేపీ సంకల్పిస్తుంది. రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫినామినా అని మనం అనుకోవాలి. ఎందుకంటే ధర్నాలు ఇవన్నీ కూడా ఒకానొక దశలో ఆగిపోతుంటాయి. కానీ ఇక్కడ అభిజిత్ దివ్కే దీని ఒక విస్తృత ప్రణాళికగా తీసుకెళ్ళడం అనేటువంటిది మనం అందరం గమనించాలి. ఇప్పుడు ఆయన ఏమంటారు, దేశం మొత్తం మీద కూడా గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక్కటేనండి, ఈ దేశం బాగుపడాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు అవన్నీ కాస్త నాణ్యంగా ఉంటే ఉద్యోగాలు అవంతకవే వస్తాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోగలరు. అవి రెండిట్లో లోపం ఉంది కాబట్టి దేశంలోన ఈ విపరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు సిజేపీ వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, సర్కారు పాఠశాలలు ఎలా ఉన్నాయి, అవి ఎలా నడుస్తున్నాయి, వాటి బాగోగులేంటి, వీటన్నిటికీ సంబంధించి సోషల్ ఆడిట్ చేసే పనిని సిజేపీ భుజాన వేసుకునింది. సో కేవలం రాజకీయ నిరసన కాకుండా విద్యా వ్యవస్థలోన వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకురావాలా అన్నది వారి తదుపరి వ్యూహంగా మనకు కనిపిస్తుంది. మరోపక్క న్యాయవాది రాజా చౌదరి సుప్రీంకోర్టులోన దాఖలు చేసిన పిల్ ప్రజా వ్యాజ్య ప్రయోజనంలోన సిజేపీకి సంబంధించి కార్యకలాపాలతో పాటు ఫేక్ లాయర్లు, నకిలీ లా డిగ్రీలు, కోర్టు వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ఉపయోగించడం వంటి అంశాలపై దర్యాప్తు కోరారు. ప్రధానంగా సిబిఐతో దర్యాప్తు జరపాలని పిటిషన్లో కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ వివాదానికి మూలం ఏంటంటే మే 15న సుప్రీంకోర్టు విచారణలో సిజేఐ చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు ఏం చేశాయి, ఫేక్ డిగ్రీలు సంపాదించి వృత్తుల్లోకి వచ్చిన వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వారి గురించని సిజేఐ ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. కానీ ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఏంటంటే కోర్టు వ్యాఖ్యలను నేర్చుకున్న భాగాలు కట్ చేసి వాటిని మీమ్స్గా, వీడియోలుగా, రాజకీయ బ్రాండింగ్, ప్రచారం, ఇతర కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నారంటే అభ్యంతరాన్ని పిటిషన్ వ్యక్తం చేశారు. అటువంటి కంటెంట్ ద్వారా కమర్షియల్ లాభాలు ఏమైనా పొందుతున్నారా, ఫండింగ్ ఏమైనా తీసుకుంటున్నారా, వాళ్ళు బిల్డింగ్లు ఏమైనా కట్టుకుంటున్నారా, వాటిని కాస్త చూడండి లాయర్ అని వీళ్ళు దర్యాప్తు కోరారు. పిటిషన్ ప్రకారం కోర్టు వ్యాఖ్యల నుంచి వచ్చిన పదబంధాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చి సిజేపీ పేరును బ్రాండింగ్, ట్రేడ్ మార్క్ రూపంలో ఉపయోగించడం కూడా పరిశీలించాలని ఆ న్యాయవాది కోరుతూ ఉన్నారు. సో మళ్ళీ దీనిపైన సిజేపీ స్పందించింది. కేంద్రాన్ని, సిబిఐని, మిగిలిన వర్గాల వారిని ఆలోచించుకొని కౌంటర్ ఇవ్వమని చెప్పింది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. అదండి సమాచారం. దట్స్ ఆల్.